కొన్ని గ్రామాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మీ మంచిర్యాల నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ల అలాగే లక్షపేట్ మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం ఈరోజు కొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈరోజు అందరికీ అంటే ఇది ఒక ఫేర్వెల్ పార్టీ లాగా చేస్తున్నాం. అయితే మీ పదవీ కాలం ముగుస్తుంది కానీ పనిచేసే కాలం మాత్రం ముగియదు. ఇందులో చాలా మందికి రేపు మంచిగా పనిచేసిన చాలా మందికి కూడా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే చాలామంది ఇంకొకటి కూడా నేను గమనించిన దాన్ని బట్టి ఈ సంవత్సర కాలం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రేమ్సాగర్ గారు పెద్ద పెద్ద పనుల మీద దృష్టి పెడుతున్నారు. స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని, స్టేడియం అని, ఇట్లాంటివన్నీ మన మంచిర్యాలకి నస్పూర్కి ఏవేవైతే కావాలి, మన నియోజకవర్గానికి ఏవి కావాలి ఆ పనుల మీద దృష్టి పెడుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న నాయకులు అక్కడున్న లోకల్గా ఉన్న పనుల మీద దృష్టి పెట్టి ఇంకా మన పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. చాలా దగ్గర కూడా మురికి కాలువలు, దోమలు, వీధి కుక్కలు, నస్పూర్లో అయితే పందులు, కోతులు ఇట్లా స్వైర విహారం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు స్థానికంగా ఉన్న నాయకులే అక్కడ వెళ్ళి పనిచేయాలి. ఒక ఎమ్మెల్యే వెళ్ళి వాడలలో ఉన్న చిన్న చిన్న పనులు చేయడం అంటే సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడున్న ఇప్పుడు రేపు మున్సిపల్ పాలనాధికారులు ఎవరున్నారో వాళ్ళ చేతులకు వెళ్తాయి అధికారాలు. వాళ్ళు వీటి మీద పారిశుద్ధ్యం విషయంలో కానీ, దోమలు, వీధి కుక్కలు ఇట్లాంటివి మేము గడప గడపకి వెళ్ళినప్పుడు చాలా మంది వాటి గురించి కంప్లైంట్ చేసిండ్రు. వాటి మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు అంటే బాగు చేయాలి అని చెప్పేసి, అంటే ఏదైనా కూడా మనం పెద్ద పెద్ద పనులు సాధించుకొని వచ్చినానికి ఉన్నారు. కాకపోతే మనం మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తేనే మన మున్సిపాలిటీకి బెస్ట్ మున్సిపాలిటీ, రేపు మున్సిపల్ కార్పొరేషన్కి బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అని మనకు పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైతే ఈ రోజుతోనే మా పదవి ముగిస్తుంది, మేము పనేం లేదు అని చెప్పేసి రిటైర్మెంట్ అనుకోకండి. మీ వాడలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటి కోసం పనిచేయండి. దాంతో రేపు మళ్ళీ మీరు కార్పొరేట్గా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అదే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.